జీటీవీ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త మాజీ ఎంపీ బుట్టా రేణుక 53వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుట్టా రేణుక ఫౌండేషన్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ అధ్యక్షత వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండల నాయకులు కార్యకర్తల సమక్షంలో బుట్టా రేణుక పేరులోని అక్షరాలతో ప్రత్యేకంగా రూపొందించిన 24 కేకులను కట్ చేసి జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. అలాగే జన్మదిన వేడుకల సందర్భంగా పలువురు కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా డి నజీర్ అహ్మద్ మాట్లాడుతూ బుట్టా రేణుక ప్రజాసేవ, సేవాతపన, పేదల పట్ల ఆమెకు ఉన్న అంకిత భావము అభినందనీయమని పేర్కొన్నారు. అనాథలు, నిరుపేదలు, రోగులు ఆమె అందిస్తున్న సేవలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని కృషి చేస్తున్న బుట్టా రేణుక నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా హైదరాబాద్లో బుట్టా నీలకంఠప్ప ఆధ్వర్యంలో నూతన విద్యాసంస్థ ప్రారంభం కావడం సంతోషకరం విషయమని తెలిపారు. అనంతరం పలువురు నాయకులు బుట్టా రేణుకకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ప్రజాసేవ మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రక్తదానం వంటి సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. తేదీన శ్రీమతి బుట్టా రేణుక గారి 53వ పుట్టినరోజు వేడుకలు ఎమ్మెనూరు పట్టణంలో ఎమ్మెనూరు నియోజకవర్గం వైజు ఈరోజు ఆమె అభిమానులుగా మేమందరూ కలిసికట్టుగా నియోజకవర్గంలో ఉండే ఎమ్మెనూరు మండలం అయితేనేమి, మోనిగండ్ల మండలం అయితేనేమి, నందవరం మండలం అయితేనేమి, ఎమ్మెనూరు టౌన్ అయితేనేమి మొత్తం నియోజకవర్గం అంతా ఈరోజు మా మేడం గారు లేకుండా ఆమె అభిమానాన్ని చాటుకోవాలని మేమందరూ ఈరోజు మా బుట్టా ఫౌండేషన్ ఆఫీస్ వద్ద భారీ కేక్ ఏర్పాటు చేసుకొని, అలాగే మరి పార్క్ వద్ద ఉన్నటువంటి కట్అవుట్ ఏర్పాటు చేసుకున్నాము. అలాగే ఉదయమే మా పట్టణ అధ్యక్షులు కామార్తి నాగేశ్వరప్ప గారి ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర గుడి దగ్గర ఆమె 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేయించడం జరిగింది. అలాగే మరి చేనేత మల్లి మధుబాబు గారి ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టడం జరిగింది ఆమె ఆరోగ్యంగా ఉండాలని. అలాగే తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా సేవా కార్యక్రమాలు మేడం బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం, ముఖ్యంగా అన్ని దానాల కన్నా రక్తదానం మిన్నా అని పెద్దలు అంటారు కాబట్టి రక్తదానానికి కూడా ఈరోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమానికి అన్ని పెద్దలందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి ఇలాగే ప్రతి పుట్టినరోజు ఆమె జరుపుకొని 100 ఏళ్ళు బతకాలని ఎమ్మెనూరు నియోజకవర్గ ప్రజలు ఆమెను కోరుకుంటున్నాం. అలాగే మేము నాయకులంతా కోరుకుంటున్నాం. ఈరోజు మేడం లేకపోయినా, ఆమె రాకపోయినా మేడం గారు మరి హైదరాబాద్లో ఒక స్కూల్ ఓపెనింగ్ ఈరోజు బర్త్డే గిఫ్ట్గా బుట్టా నీలకంఠప్ప గారు కొత్త స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మా మేడం గారికి నీలకంఠప్ప గారు ప్రతి బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఒక స్కూల్ కొత్తగా కట్టించి ఇవ్వడం జరిగింది. కాబట్టి అందుకు మేడం గారు రాలేకపోయారు. కాబట్టి ఆమె అభిమానులుగా, ఆమె నాయకులుగా, ఆమె వర్గంగా మేమందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. రాబోయే రోజుల్లో కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తాం. మేడం గారి నాయకత్వంలో మేము నడుస్తాం అని మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు,
ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. జై జగన్, రేణుకమ్మ గారి నాయకత్వం, రేణుకమ్మ గారి నాయకత్వం, రేణుకమ్మ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే బుట్టా రేణుక మేడం గారు. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని నా వ్యక్తిగతంగా మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.